చిత్తూరు జిల్లాలో మామిడి రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ ఏడాది రైతుకు కష్టాలు తప్పేలా లేవు. ఇటు ఫ్యాక్టరీలు, అటు మండీలు, ర్యాంపులు మామిడి రైతు కష్టాన్ని దోచుకుంటున్నాయి. దీంతో ఈ ఏడాది రైతులు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా మామిడి పంటకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో పండిన మామిడికాయలు సాగు విస్తీర్ణం పెరిగిపోవటం, పక్క రాష్ట్రాల్లో కూడా పంట విస్తరించడంతో గతి ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న మండీ, ర్యాంపులాన్ని నిలువునా దోచుకుంటున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఏమైనా కన్ను చేసి ఏమైనా కనికరిస్తారు. లేజీడికి వచ్చి రైతులకు అందరికీ తలా కొంచెం విషయం పోయి చంపేసుకోవడం అనండి, తలా కొంచెం విషయం పోసేమనండి చచ్చిపోతాం, కావాల్సిన బాధ లేదు. కాబట్టి గవర్నమెంట్ వీడికైనా కన్ను తెచ్చి రైతులను ఆదుకోవాలని మరీ కోరుకుంటాం. రేటు పెంచమని, గిట్టుబాటు ధర పెట్టమని చెప్పి. సొంత జిల్లా మనూరు బిడ్డ, సొంత జిల్లా కాదు మనూరు బిడ్డ ఆయన. సొంత జిల్లా అంటే కూడా వేరే, మనూరు బిడ్డ ఆయన. మన బిడ్డగా అనుకుని మనకు న్యాయం చేయలేకుండా బతానికి మాకు న్యాయం చేయాలని మరీ కోరుతున్నాము. మాకు 10 రూపాయలు 12 రూపాయలైనా పెట్టకపోతే ఉంది, మినిమం 10-12 అయినా పెట్టాలి కదా. 6 రూపాయలు నిన్న 7 రూపాయలు అమ్ముతామని మన కలెక్టర్ గారు వచ్చి ఆ రోజు 6 రూపాయలు పోటీ అయినారు. ఈ గవర్నమెంట్ ఈ మార్గం ఒకటి రైతులు బతకాల. ప్రపంచంలో మోసపోతా ఉండే వ్యక్తి ఏకైక వ్యక్తి రైతే. మిగిలిన వాళ్ళంతా బాగుంటారు. వ్యాపారస్తులు, ఈ మామిడిగా వ్యాపారస్తులు బాగుపడుతున్నారు, రైతు అనేవాడు బాగుపడాలి. కాబట్టి రైతుకి న్యాయం చేయాలి. మాకు జిల్లా వ్యాప్తంగా సుమారు 48 వరకు గుజ్జు పరిశ్రమలు ఉండగా అందులో ప్రస్తుతం సగం కూడా ఓపెన్ కాలేదు. దీంతో రైతులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోక తప్పట్లేదు. మరోపక్క తోతాపూరి రకానికి కనీసం టన్నుకు 8,000 రూపాయలు చెల్లించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేస్తున్నా పరిశ్రమల యజమానులు పట్టించుకోలేదు. ఓ పక్క ప్రకృతి వైపరీత్యాలతో చెట్లలో ఉన్న కాయలు రాలిపోతాయన్న భయం, మరోపక్క రానున్న రోజుల్లో ఈ ధరలు కూడా రావన్న ఆందోళన రైతులను చుట్టుముడుతున్నాయి. మండీలు, ర్యాంపులు రైతు వద్ద నుంచి టన్నుకు 5,000 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తూ గుజ్జు పరిశ్రమలకు 6,500 రూపాయలకు విక్రయిస్తూ రైతు కష్టాన్ని దోచుకుంటూ మరోపక్క కమిషన్ తీసుకుంటున్నారు. జిల్లాలో కొన్ని ఫ్యాక్టరీలు పొరుగు రాష్ట్రాల నుంచి 5,000కే కొనుగోలు చేస్తూ ఈ ప్రాంతంలో రైతులను విస్మరిస్తున్నారు. దీంతో రైతులు సతమతమవుతున్నారు. సంవత్సరం పాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పంట సాగు చేస్తే కనీసం పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితిలో మామిడి రైతులు నష్టాలను మూటకట్టుకుంటున్నారు. జిల్లాలో క్రషింగ్ ప్రారంభించిన ఫ్యాక్టరీల వద్ద వందలాది ట్రాక్టర్లు బారులు తీరి ఉన్న నేపథ్యంలో యజమానులు ఇదే అదునుగా భావించి అయిన కాడికి కాయలను కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది టన్నుకు 8,000 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం మరో 4,000 రూపాయల ప్రోత్సాహక నగదును అందిస్తామని ప్రకటించింది. అయితే ఆ ఏడాది ఒక్కో పరిశ్రమ ఆ ధరను చెల్లించింది. దీంతో నష్టాలను భరించలేక అనేక మంది రైతులు వందలాది ఎకరాల చెట్లను నరికేశారు. ఈ సీజన్లోనైనా మంచి ధరలు వస్తాయని ఆశించిన రైతుకు భంగపాటు తప్పడం లేదు. సీజన్ ప్రారంభంలోనే ఆశించిన ధరలు లేకపోవడంతో సీజన్లో ధరలు మరింతగా పతనమవుతాయన్న భయం రైతులను చుట్టుముట్టింది. అనేక సంవత్సరాలుగా జిల్లాలోని మామిడి రైతులు ఇటు ప్రకృతి వైపరీత్యాలు, అటు ప్రభుత్వ పరంగా స్పష్టమైన ధరలు లేకపోవడంతో నష్టపోతూనే ఉన్నారు. జిల్లాలో మామిడి ధరల విషయంగా సానుకూలంగా స్పందించాల్సిన మార్కెట్ యార్డులు ప్రస్తుతం చేతులెత్తేశాయి. ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న ర్యాంపుల నిర్వహణకు పర్మిషన్ ఎవరిచ్చారు, వీటిని నియంత్రించేవారు ఎవరన్నది అంతు పట్టని రహస్యంగా మారింది. మరోపక్క పక్క రాష్ట్రాల నుంచి దిగుమతులను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. మామిడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విషయంగా ఏర్పాటు కావలసిన మ్యాంగో బోర్డు కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏది ఏమైనా జిల్లాలో ప్రస్తుతం మామిడి రైతులకు కష్టాలు చుట్టుముట్టి నష్టాలు మూటకట్టే పరిస్థితులే నెలకొన్నాయి. దీంతో సంవత్సర కాలంగా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు కనీసం కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కూడా ప్రభుత్వం కిలోకు 4 రూపాయల చొప్పున
ప్రోత్సాహక ధర ప్రకటించింది. మామిడి రైతులకు గిట్టుబాటు ధర అందడం గగనంగా మారింది. ప్రభుత్వం స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.